హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. యూత్ ఆడియన్స్ వెర్రెక్కిపోయే ఫ్రాంచైజీలో ఒకటి ధూమ్ సిరీస్. జాన్ అబ్రహం తోటి మొదలైన ఈ క్రేజీ సిరీస్ అమీర్ ఖాన్ తోటి ముగిసింది. 2013లో విడుదలైన ధూమ్ 3 ఆ తర్వాత మళ్ళీ ఈ ఫ్రాంచైజీ నుంచి మరే సినిమా రాలేదు. అయితే బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఈ విషయంలో ఎంతో నిరాశకు గురయ్యారని చెప్పుకోవాలి. ఈ ఫ్రాంచైజీ ద్వారా వచ్చే మూవీస్ కు వేల కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టేంత సత్తా ఉంటుంది. అయినా కానీ మేకర్స్ ఈ ఫ్రాంచైజీని ఎందుకు పక్కన పెట్టేశారో ఫ్యాన్స్ కు మాత్రం ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇక లాస్ట్ 2013లో రిలీజ్ అయిన ధూమ్ 3 మూవీకి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 500 కోట్ల రూపాయల గ్రాస్ అనేది వచ్చాయి. ఆ రోజుల్లోనే 500 కోట్ల రూపాయలు అంటే ఈ ఫ్రాంచైజీ రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మ్యాటర్ ఏంటంటే ధూమ్ సిరీస్ ని చాలా అభిమానించే ఫ్యాన్స్ కి అయితే ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇక అతి త్వరలోనే ధూమ్ 4 మూవీని స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ అయిన ఎస్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఇక ధూమ్ 4 లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేయాలనేసి మేకర్స్ వచ్చి ఈ మధ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని కలిసి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ధూమ్ 4 లో నటనకు చాలా స్కోప్ ఉందని, ఈ మూవీ వచ్చేసి మీ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారట. ఇక రామ్ చరణ్ కి కూడా ఈ స్టోరీ నచ్చడం తోటి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక చేద్దామనేసి వాళ్ళతో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ధూమ్ ఫ్రాంచైజీలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని ధూమ్ 3 వరకు అభిషేక్ బచ్చన్ చేయగా ఈసారి ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను వరుణ్ ధావన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు తోటి RC16 అనే ఒక విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్ తోటి RC17 ని స్టార్ట్ చేయబోతున్నాడు. సుకుమార్ ఇప్పటికే RC17 కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసే పనిలో అయితే బిజీగా ఉన్నాడు. ఇక ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ లకు సంబంధించిన మూవీస్ వరుసగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ధూమ్ 4 ని రామ్ చరణ్ స్టార్ట్ చేస్తాడా లేక ప్యారలల్ గా రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేస్తారా అన్న విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ ఇక నుంచి ప్రతి ఇయర్ ఒక సినిమా రిలీజ్ చేయడానికైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గట్టి పట్టుదలగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది.